హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి డిఎంఈ సబ్జెక్ట్ నుంచి. అలాగే యూనిట్ ఏంటి అంటే షాఫ్ట్స్, కీస్, కప్లింగ్స్. ఓకే, ఇప్పటి వరకు ఏంటి అంటే అవి నార్మల్గా అంటే ఇంట్రడ్యూస్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ అనేవి మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఎస్ఏ మోడల్స్ అనమాట. ఇంకా అంటే ఈ మోడల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏ డ్రైవ్ షాఫ్ట్ ఈజ్ టు ట్రాన్స్మిట్ 3 into 10⁻³ kilowatts at the speed of 250 revolution per minute. The torque fluctuating slightly, but the mean torque is found to be 0.85 times that of maximum torque. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటండి, మెయిన్ టార్క్ ఒక వాల్యూ ఇచ్చి దట్స్ ద మ్యాక్సిమం టార్క్ అన్నాడు. ఓకే, ఇలా మనకి ఒక కండిషన్స్ అన్నవి ఇస్తాడన్నమాట ఎస్ఐస్ మోడల్స్లో, అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. ఫైండ్ ద షాఫ్ట్ డయామీటర్ అండ్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ 75 Nm². ఓకే, సో మనకి ఇలా ఇచ్చాడు. ఓకే కదండి, సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలన్నది ఈరోజు వీడియోలో అయితే మనం నేర్చుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. సో ఫస్ట్ ఏదైనా ప్రాబ్లమాటిక్ ఏంటి అంటే నేను ఏదైనా ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, దేంతో స్టార్ట్ చేస్తాను, గివెన్ డేటాతో స్టార్ట్ చేయాలి. ఏదైనా చాలా నీట్గా రాసుకోవాలండి గివెన్ డేటా అన్నది. ఓకే, సో ఫస్ట్ ఏమిచ్చాడు, ట్రాన్స్మిట్ ద పవర్. సో మనకి యూనిట్స్ని చూస్తేనే మనకి అలవాటు అయిపోతుంది. సో పవర్ ఎంత ఇచ్చాడు, 3 into 10⁻³ kilowatts. ఓకే, స్పీడ్ ఎంత ఇచ్చాడు మనకి, n. స్పీడ్ అంటే ఎంత అండి, n. 250 RPM. ఓకే, రెవల్యూషన్ పర్ మినిట్ అంటే RPMఏ. ఓకేనా, దానికి మనకి ఏంటి అంటే ఇలా ఇస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు స్టూడెంట్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి RPM రెవల్యూషన్, ఇలా స్లైట్ ఉంటే ఏమంటారు, పర్ అంటారు, మినిట్. ఓకే, ఒక RPM అంటే అదే కదా. సో రెవల్యూషన్ పర్ మినిట్. ఓకే, కంగారు పడకూడదు. సో ఇక్కడ ఈ కండిషన్కి వెళ్దాము. ఫస్ట్ మనకి ఈ షియర్ స్ట్రెస్ అనేది రాసేసుకుందాం. షియర్ స్ట్రెస్ ఎంత ఇచ్చాడు మనకి, 75 Nm². ఓకే, ఇప్పుడు ఇచ్చిన కండిషన్ ఏంటండి, మెయిన్ టార్క్ ఈక్వల్ టు, సో మెయిన్ టార్క్ ఈక్వల్ టు 0.85 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్ అన్నాడు. ఓకే, 0.85 టైమ్స్ ఆఫ్ మ్యాక్సిమం టార్క్, ఇది ఇచ్చిన కండిషన్. దీని నుంచి మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, షాఫ్ట్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి, షాఫ్ట్ డయామీటర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కండిషన్లో మనకి ఏంటి తెలుసు, పవర్ ఇచ్చాడు అంటే P = 2π/NT/60. ఓకే, 2π/NT/60ని మనం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ కండిషన్ వచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నది చూద్దాం. మనకి ఒకసారి ఇచ్చిన కండిషన్ ఒక్కసారి మనం మళ్ళీ రాసుకుందామండి, ఎందుకంటే నేను పేపర్ టర్న్ చేశాను కదా. సో మెయిన్ టార్క్ ఈక్వల్ టు 0.85 టైమ్స్ ఆఫ్ T మ్యాక్స్. ఓకే, సో అసలు ఈ మెయిన్ టార్క్ అంటే ఏంటి, మ్యాక్సిమం టార్క్ అంటే ఏంటి, ఈ డౌట్ వస్తుంది కదా. సో ఏదైతే మనం ఫార్ములాస్ని యూజ్ చేస్తామో, అంటే మనం యూజ్ చేసేది ఏంటి, 2π/NT/60. ఈ ఫార్ములాని యూజ్ చేసి ఏదైతే టార్క్ వస్తుందో అది మెయిన్ టార్క్ అవుతుంది. ఓకేనండి, సో ఆ వచ్చిన ఆ టార్క్ ఒక వాల్యూ అన్నది వస్తుంది కదా, ఆ వాల్యూకి మనం ఎంత మల్టిప్లై చేయాలి, 0.85 మల్టిప్లై చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ అన్నది వస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా నేను చెప్పింది. సో ఇప్పుడు మనం ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, మెయిన్ టార్క్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో మెయిన్ టార్క్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, మెయిన్ టార్క్ కావాలి మనకి
యాక్చువల్లీ ఫార్ములా ఏంటి అంటే 2π/NT/60. సో ఇక్కడ నుంచి మనకి టార్క్ ఈక్వల్ టు 60p/2πN. 60 ఇంటూ పి ఎంత ఇచ్చాడు మనకి 3 × 10⁻³ ఇంటూ ఇంటూ పై ఇంటూ మనకి n అంటే 250. ఓకే, ఇలాగా మనకి ఇచ్చాడు. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 3 × 10⁻³ ఇంటూ 60 డివైడెడ్ బై 2 ఇంటూ పై ఇంటూ 250. ఓకే, మనకి ఎంత వచ్చింది? 114.59 కిలో న్యూటన్ మీటర్ అన్నది వచ్చింది. ఓకే, ఓకే ఎందుకు అంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా మనం కిలో వాట్స్లో వేసుకున్నాం, వాట్స్లో వేసుకోలేదు. అందుకే ఇక్కడ మనకి కిలో న్యూటన్ అన్నది వచ్చింది. సో యూనిట్స్ అన్నవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటి ఇచ్చాడు? కండిషన్ ఇదే కదా ఇచ్చాడు. సో టీ మీన్ ఈక్వల్ టు 0.85 టీ మ్యాక్స్. ఇప్పుడు మనకి టీ మ్యాక్స్ అన్నది కావాలి. ఓకే, టీ మ్యాక్స్ అన్నది కావాలి అంటే ఏమవుతుంది? T/0.85 కదా. ఓకే, T/0.85. సో టీ ఎంత వచ్చింది మనకి? 114.59 డివైడెడ్ బై 0.85. 114.59 డివైడెడ్ బై 0.85. సో ఎంత వచ్చింది మనకి? 134.811 కిలో న్యూటన్ మీటర్. ఓకే, ఇప్పుడు ఇది మనకి టీ మ్యాక్స్ అవుతుంది. సో టార్క్ అనేది ఇప్పుడు మనం ఈ వాల్యూని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఈ వాల్యూని తీసుకోవాలి మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు, మీన్ వాల్యూని కాదు. ఓకే, ఈ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. సో మనకు తెలిసిందే కదా డయామీటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో డయామీటర్ ఆఫ్ షాఫ్ట్, డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి? టీ మ్యాక్స్ ఈక్వల్ టు టౌ ఇంటూ πd³/16. సో మనకి డి కావాలి. సో క్యూబ్ రూట్ ఆఫ్ 16 టీ మ్యాక్స్ డివైడెడ్ బై π/τ. ఓకే, సో క్యూబ్ రూట్ ఆఫ్ 16 టీ మ్యాక్స్ ఎంత వచ్చింది మనకి? 134.811. ఇక్కడ కిలో న్యూటన్స్ మనకి అన్నీ కూడా న్యూటన్ ఎంఎంలో ఉండాలి. సో ఇక్కడ కిలో అంటే 10⁻³ మళ్ళీ మీటర్స్లో ఉన్నది మళ్ళీ మారుస్తున్నాం కాబట్టి ఇంకో 10⁻³. ఓకే, సో నెక్స్ట్ పై ఇంటూ టౌ ఎంత ఇచ్చాడు మనకి? 75. సో ఓకేనా, ఇలా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, 134.811 ఇంటూ 10⁻6 ఇంటూ 16 డివైడెడ్ బై π ఇంటూ 75 హోల్ క్యూబ్ రూట్ అంటే నాకు ఎంత వచ్చింది ఆన్సర్? 209 అన్నది వచ్చింది. సో 209 mm. ఓకే, ఓకేనా. సో నాకు ఇక్కడ యూనిట్స్ అన్నది అర్థం కాలేదు అంటే మనకి స్టార్టింగ్లో ఎలా ఇచ్చాడు అంటే 3 × 10⁻³ కిలో వాట్స్లోనే ఇచ్చాడు. సో నేను డైరెక్ట్ కిలో వాట్స్లోనే తీసుకున్నాను. మీరు అలా కిలో వాట్స్ కాకుండా 10⁻³ × 10⁻³ అంటే అప్పుడు ఏమవుతుంది? వాట్ అవుతుంది. అంటే నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, అంటే ఇక్కడ నుంచి. ఓకేనా, ఎందుకంటే యూనిట్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటంటే నాకు ఇలా అలవాటు అయిపోయింది కాబట్టి, అంటే కన్ఫ్యూజ్ అన్నది లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏంటి అంటే మనకి ఇక్కడ ఎలా వచ్చింది? టీ ఈక్వల్ టు 60 ఇంటూ 3 × 10⁻³ 3 × 3 అంటే 6 డివైడెడ్ బై 2π/250. ఓకే, 3 × 10⁻6 ఇంటూ 60 డివైడెడ్ బై 2 × π/250. సో మనకి ఎంత వచ్చింది చూసారా ఆన్సర్?
149 ఓకే 114,591.559 అన్నది వచ్చింది. సో ఇలానే వస్తుందన్నమాట ఆన్సర్. సో ఇది డివైడెడ్ బై మనకి ఏం చేయాలి 0.85 అన్నది చేయాలి. సో ఎంత వచ్చిందండి? ఓకేనా 134. సో ఇలాగా ఇక్కడ మీరు యూనిట్స్ని బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.